వెల్కమ్ బ్యాక్. ఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వబడుతుంది అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. రేపు అంటే ఉగాది రోజున సీఎం చేతుల మీదుగా నల్లగొండలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే కాదు, లబ్ధిదారులందరికీ కూడా సన్న బియ్యం అందించబడుతుంది అని చెప్పారు. సో ఈ లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగింది, లబ్ధిదారులు ఎవరు అనేది ఎలా డిసైడ్ చేశారు అనేది ఒకటి. అండ్ రైతు భరోసాకు సంబంధించి మార్చి 31 వరకు కంప్లీట్ అవుతుంది, లేదంటే 3 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఒక లిస్ట్ ఉందో మార్చి 31 అనేది డెడ్ లైన్ పెట్టుకున్నటువంటి క్రమంలో దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది. మరోవైపు రుణమాఫీకి సంబంధించి కొంతమంది స్టిల్ అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉండడమా, లేదంటే అర్హత ప్రామాణికంగా కొంతమంది రెక్విజిషన్స్ అయితే ఇంకా స్టిల్ వస్తున్నటువంటి క్రమంలో రుణమాఫీ అనేది ఇంకా ఉందా, చేయాల్సినటువంటిది ఉందా, కంప్లీట్ అయిపోయిందా అనేది ఒక క్లారిటీ దిశగా మాట్లాడుకుందాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. చరణ్ గారు చెప్పండి, అంటే ఇది నిజంగా కూడా సన్న బియ్యం 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో ఇవ్వడం మంచి పరిణామమే. అయితే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ లబ్ధిదారులు అంటే ఎవరు? అంటే అప్లై చేసుకున్న తర్వాత అప్రూవ్ అని వాళ్ళకి ఏమైనా మెసేజ్ వచ్చిన వాళ్ళ, లేదంటే ఏంటి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళ, ఏ ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు? అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని లబ్ధి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఈ నెల 30వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి 10 లక్షల మందికి నెల సన్న బియ్యం రాబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎక్కడ అవకతవకలు పాల్పడకుండా, అదేవిధంగా క్యూ కోడ్ విధానంతో ముందుకు పోయే ప్రయాణం, క్యూఆర్ కోడ్ తో ముందుకు పోయే విధానంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే కసరత్తు పూర్తయింది. నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ సమావేశంలో చాలా స్పష్టంగా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం, ఎంతవరకు ఖర్చు అవుతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా 3,10 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాలుగా సన్న బియ్యం ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతోంది. కేంద్రము నుంచి పూర్తి సహకారం లభిస్తలేదు, ఎందుకంటే వాళ్ళు గుర్తించినటువంటి కార్డులు చాలా తక్కువగా ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళు 5 కిలోల వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయి సహకారం అందించాలని చెప్పేసి ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసింది. కాబట్టి ఆ దిశ కూడా కేంద్ర సహకారం తీసుకునే ప్రయత్నంలో బాగా కాంగ్రెస్ అంటే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి దేశం మొత్తం ఒకే విధానం అమలు చేస్తారు కదా. ఇప్పుడు మనం ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి అంత వాళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీ వాళ్ళు నెరవేర్చడానికి ముందుకు రారు కదా. మొత్తం దేశవ్యాప్తంగా ఎలా పంపిణీ ఉంటుందో మనకు ఇక్కడ అలాగే ఇస్తారు కదా. లేదు, మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇప్పుడు 3,10,00,000 మందికి లబ్ధి అవుతా ఉంది. అంటే ఇప్పుడు 5 కిలోలు అనేది దేశవ్యాప్తంగా ఇస్తుండొచ్చు కాక, తెలంగాణలో 6 కిలోలు 5 కిలోలు ఇస్తుంది కరెక్టే. కానీ పూర్తి స్థాయిలో కార్డులకు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అంతలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే కార్డులకు ఉన్న కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి లబ్ధి సమాన స్థాయిలో లేదు. కాబట్టి సమాన స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కార్డుల సంఖ్య ఆధారంగా కేంద్రం కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ కేంద్రం అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది. కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుకు నష్టం జరిగే విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా. చరణ్ గారు, ఈ రేషన్ కార్డు ఎంపిక ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కదా, అంటే అప్లై చేసుకుని వాళ్ళు అర్హులా కాదా అని డిసైడ్ చేసి కార్డ్స్ ఇచ్చేది స్టేటే కదా. రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే వైట్ రేషన్ కార్డులు కావచ్చు, అదే పింక్ కార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే కాకుండా ఇందులో ఇప్పటికే 90 లక్షల కార్డు. సెంట్రల్ ఏంటి ఇష్యూ మరి? సెంట్రల్ అంటే ఇప్పుడు కోటి అంటే 90 లక్షల కార్డు ఉంటే వాళ్ళు ఇచ్చేది 50 లక్షల కార్డులకు మాత్రమే కేంద్రము 5 కిలోల వరకు ఇస్తా ఉంది. కాబట్టి 90 లక్షల కార్డుల వరకు ఇచ్చినట్లయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 1 కిలో యాడ్ చేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇందులో, కేంద్ర ప్రభుత్వం వాటా వాళ్ళది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటి కేంద్రం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఇస్తుంది. చరణ్ గారు, మీకు గుర్తుందా గతంలో ఈ రేషన్ కార్డు ఇష్యూ వచ్చినప్పుడు
గత ప్రభుత్వ హయాంలో సుమారు 90 లక్షల కార్డులు రద్దు చేయబడ్డాయి, లేదంటే వాటిని తొలగించబడ్డాయి. ఈ క్రమంలో కోర్టు కూడా అసలు ఎలా అంటే మళ్ళొకసారి చెక్ చేయకుండా ఎలా ఓకే చేసేస్తారు అంటే మళ్ళొకసారి సర్వే చేయాల్సింది, చెక్ చేసి ఇవి కాదనుకోవాల్సింది. ఎందుకంటే సామాన్యులు పేదవాళ్లతో కదా, ముఖ్యంగా రేషన్ కార్డు ఎవరు కావాలనుకుంటారు. సో ఈ క్రమంలో అప్పుడు మీరు కూడా పెద్ద ఎత్తున విమర్శించారు 19 లక్షల కార్డులు ఎలా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీనిపైన ఫోకస్ పెట్టలేదు అని చెప్పేసి. సో స్టేట్ ఇవ్వాల్సినటువంటి వాటికి 10 సంవత్సరాల కాలంలో 49,479 కొత్త రేషన్ కార్డులు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో 90 లక్షల కార్డులు ఉన్నాయి. దాదాపు 2,88,00,000 మందికి ప్రయోజనం చేకూరుతా ఉంది. ఇప్పుడున్న కొత్త రేషన్ కార్డులు కూడా కలిపితే 3,10,00,000 మందికి, అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అందరికి 75% కార్డు ఉన్నట్టు కనపడుతుంది ఇవన్నీ చూస్తే. కాబట్టి ఖచ్చితంగా ఎంపిక విషయంలో ఎక్కడ కూడా నష్టం జరిగిన విధంగా దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఉగాది నుంచి ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుకు మేలు జరిగే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు పోకుండా ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కలుస్తూ రాష్ట్ర సహకారానికి అందించాలని చెప్పేసి అనునిత్యం అనుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, దత్తాత్రేయ గారు ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇష్యూ అనేది గతంలో మీరు కూడా ఫేస్ చేశారు. అండ్ ఇప్పుడు గనక అంటే ఆల్రెడీ రేషన్ కార్డ్స్ అప్పుడే ఇచ్చుంటే గనక ఈ లబ్ధిదారులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉండేది. లబ్ధిదారులుగా ఉండడం కాకుండా రేషన్ కార్డు హోల్డర్స్ అయి ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ మీరు ఇచ్చుంటే గనక. అయితే మేడం జుష్నా మేడం, గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులు చిరానికి శ్రీవర్ధన్ అన్న గారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఒక పర్సన్ కి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతా ఉందో దాంట్లో చాలా సాంకేతిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. పాత రేషన్ కార్డు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో 80 లక్షల పైచిలకు కుటుంబాలకు ఒక రేషన్ కార్డు చొప్పున దాదాపుగా 2,39,00,000 పౌరులకు ఈ రేషన్ కార్డు సప్లై అనేటువంటిది అందుబాటులో వచ్చింది. సో ఈ ప్రభుత్వం అడావిడిగా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఇచ్చేటువంటి కొత్త రేషన్లు కలుపుకుంటే దాదాపుగా 30 లక్షల పైచిలకు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారు. వీటిని కలుపుకుంటే దాదాపుగా మాకు 7,000 కోట్ల పైచిలకు వార్షిక ఖర్చు అవుతుంది. 84% ఆఫ్ ద జనాభాకు ఈ సన్న బియ్యాన్ని అందించే ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. గతంలో మేము రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వ హాస్టళ్లలో సన్న బియ్యాలను సప్లై చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో కూడినటువంటి భోజనాన్ని అందించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం పెట్టినటువంటి ఆధార్ ఖచ్చితంగా లింక్ చేయాలి, మొబైల్ నంబర్ ఇవ్వాలి. మొబైల్ నంబర్ అనుసంధానం ఆధార్ అనుసంధానంతో కూడినటువంటి ఈ ప్రక్రియ కొనసాగడానికి 31 మార్చి లాస్ట్ పెట్టారు. మరి ఇంకా దాదాపుగా 2 నుంచి 3 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ 2 రోజుల్లో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయోమెట్రిక్ వేసినట్టున్నారుగా చాలా మంది, అంటే ఆ పాత కార్డు ఉన్నటువంటి వాళ్ళు. పాత వాళ్ళకు బయోమెట్రిక్ ఏంటండి, ఇంటి యజమాని పేరు మీద మహిళా కేంద్రంగానే ఈ రేషన్ కార్డు ఉంటాయి. రేషన్ కార్డు లో ఎంత మంది ఉంటే వాళ్ళు ఎవరు ఎక్కడైనా తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించేందుకు బయోమెట్రిక్ ఉండాలి. సో ఆధార్ ఇవన్నీ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి కదా అండి. అవును మేము స్వాగతిస్తూనే ఉన్నాం దాని ఆ విషయంలో పెద్దగేం లేదు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒరగదీసింది ఏమి లేదు అంటున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఒకే నేషన్ ఒకే రేషన్ కార్డు అనేటువంటి పద్ధతిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానం. దీని ఒక్కదానికే కాదు, చాలా విషయాలకు ఆధార్ని అనుసంధానం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకు ఓటర్ కార్డు ప్లస్ ఆధార్ని అనుసంధానం చేయాలనే ప్రక్రియ కొనసాగుతోంది దేశవ్యాప్తంగా. ఇవాళ రేషన్ కార్డుల విషయంలో కూడా ఆధార్ని అనుసంధానం చేయాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. జనాభా అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశము ప్రపంచంలోనే జనాభాలో తొలి స్థానంలో ఉంది. కాబట్టి ఈ సాంకేతిక పరమైన అంశాలలో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఆగమేఘాల మీద రేషన్ కార్డు ఇష్యూ చేస్తుందో లబ్ధిదారుల సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవకాశం ఇవ్వాలా. కొత్త రేషన్ కార్డులు ఏదైతే నూతనంగా వివాహం జరిగినటువంటి వాళ్ళు వీళ్ళకి లెక్కలు తెలియకపోతే మేము గతంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల రూపంలో కావచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య కావచ్చు, వాటన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత వీలైతే కొంత సమయాన్ని ఎక్స్టెండ్ చేసి, ఎందుకంటే 31 మార్చ్ అనేటువంటిది ఆ మధ్యలో చాలా హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా రంజాన్ ఉగాది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అందుబాటులో ఉండొచ్చు, ఆఫీసర్స్ అందుబాటులో లేకపోవచ్చు, రేషన్ డీలర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి రేషన్ కు సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు వస్తున్నటువంటి బియ్యానికి అదే ప్లేస్ లో సన్న బియ్యం ఇస్తారు. దీంట్లో ఆలోచించేది ఏముంది?
ఆలోచించేది ఏం లేదు. ప్రభుత్వం దీనికోసం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు చేసుకుంది, అందుబాటులో ఎంతవరకు ఉంది, వాటి మీద ఏ క్లారిటీ లేకుండా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఈ రేషన్ సంఖ్యలో ఏ ఐటమ్స్ కొత్తగా యాడ్ చేస్తా ఉంది, వీటన్నిటిని కూడా బహిర్గతం చేయకుండా కేవలం లబ్ధిదారుల సంఖ్యను ప్రకటిస్తుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము 90 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ కి దాదాపుగా 2,85,00,000 మంది లబ్ధిదారులకు మేము ఈ రేషన్ బియ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అని అన్నారు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులు యాడ్ అయితే మీరు చెప్పిన సంఖ్య ఇది పాతది, ఎగ్జిస్టింగ్ ఇది. కాబట్టి ఈ సంఖ్యని కొత్త వాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది మా ప్రధాన డిమాండ్. కొత్త వాళ్ళని ఇప్పుడు పాపం వాళ్ళని అప్లికేషన్ల పేరు మీద కాలేయాలి. మనం చూస్తున్నాం కదా, కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్లు పెట్టుకున్నారు, డబుల్ బెడ్రూమ్ విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు, మళ్ళీ మిగతా వాటికి. శ్రీవర్ధన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ రేషన్ కు సంబంధించి ముఖ్యంగా మీరు 50 లక్షల రేషన్ కార్డుల వరకు సెంట్రల్ నుంచి వస్తే మిగతా ఎన్ని కార్డ్స్ ఉంటాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కనుక ఉంటే ఇంకా మంచి సర్వీస్, మంచి ఇది ఉంటాయి అని చెప్పేసి ఇంతకుముందు చరణ్ గారు మాట్లాడారు. ప్యానల్ ఉన్న మిత్రులకు, మన హెచ్ఎండి ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డులో విడుదల చేయలేదు. దాని కారణంగా కేంద్రం ఇచ్చినటువంటి అనేక పథకాలు, ఉజ్వల స్కీమ్ లో, ఉజ్వల పథకంలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు సిలిండర్, స్టవ్ ఉచితంగా అందించేటటువంటి ఏదైతే లబ్ధి పొందాల్సిన అంశం ఉందో గతంలో పొందలేకపోయారు. మరి ఈ ప్రభుత్వం గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలను, బీఆర్ఎస్ చేసిన విధానం తప్పుపడుతూ మేము వచ్చేదాకా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. 14 నెలలు అయినాయి. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇక్కడ కూడా ఇష్యూ చేయలేని పరిస్థితి. మరి మంత్రి గారు సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు, మంచిదే. అయితే నిజమైనటువంటి లబ్ధిదారులుగా చాలా మంది కూడా ఉన్నారు కదా, మరి దాని యొక్క విధి విధానాలు ఇంతవరకు అయితే స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు ఇస్తామని చెప్పారు, గుర్తించిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు, కానీ ఏ ఆధారంగా ఇస్తారు? ఒకవేళ అది దాని పేరు మీద జరిగిందంటే మళ్ళీ అది ఒక పెద్ద కుంభకోణం జరగడానికి తప్ప దానికి ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏ అవకాశాలు వచ్చినా ఎలా దాన్ని ఆర్థికమైనటువంటి ప్రయోజనాల కోసం పాటుపడాలనేది తప్ప ఒక స్పష్టమైనటువంటి విధానం చేయలేకపోతుంది. 14 నెలల్లో ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇలా ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని రకాలైనటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు రేషన్ కార్డ్స్ వదలాలి. ఇప్పుడు లబ్ధిదారులను కూడా ఇస్తాము అని అంటే దాంట్లో నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇది అందదనేది ఇది స్పష్టమైనటువంటి విషయం. రెండవది, ఇలా మన అందరం గమనించాల్సింది ఏంటంటే, మనమే చాలా సార్లు సోషల్ మీడియాలో వస్తుంటది, డిస్కషన్ జరుగుతుంటది. ఈ రేషన్ షాప్ లకు వచ్చే వాళ్ళు కార్లలో వస్తున్నారు, లేకపోతే మంచి మంచి దాంట్లో వచ్చి తీసుకుపోతున్నారు అనే ఒక డిస్కషన్ జరుగుతుంది. రియల్ గా ఇది నిజమైనటువంటి లబ్ధిదారుల కోసం ఈ యొక్క పథకం అనేది అందాలని దేశవ్యాప్తంగా ఈ యొక్క రేషన్ షాపుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇది జరుగుతా ఉంది. సో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు అనుకోవచ్చు, లేకపోతే స్పష్టమైనటువంటి విధానాన్ని లేని కారణం కావచ్చు, దీనికి ఒక ఇంటర్లింకింగ్ కూడా ఉండడం కారణంగా బియ్యం తీసుకోలేకపోతే మాకు ఆరోగ్యశ్రీ లాంటి పథకం మేము పొందలేకపోతామనే ఒక భయం కావచ్చు, మేము రేషన్ బియ్యం తీసుకోకపోతే రిజర్వేషన్లు ఏదైతే ఉందో దాన్ని అందకపోలేకపోతున్నాం అనేది ఒక అపోహ ఏదైతే ఉందో, వీటిని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసి అవసరం అనుకుంటే ఇవాళ ఎంతో గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు 3,10,00,000 మంది శ్రీవర్ధన్ గారు వాళ్ళ భయంలో అర్థం ఉంది కదా, ప్రతి దానికి వైట్ రేషన్ కార్డు అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పథకాలకు కూడా వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఎవరు అనుకుంటారు? అదే అంటున్నా, ప్రభుత్వము దీన్ని స్పష్టత రేషన్ బియ్యం అనేది ఏదైతే ఉందో ఇది ఒక పేదలకు అండగా నిలవాల్సిన ఒక పథకం. సో దీన్ని ఈ స్కీమును ఈ వైట్ రేషన్ కార్డు అనే దాన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే మిగతా దానిలో కలపడం వల్ల ఈ రోజు ఏమైతుందంటే మార్కెట్ లో ఇది ఒక మిస్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజమైనటువంటి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వని కారణంగా అనేక మంది కొత్త ఫ్యామిలీలు వచ్చాయి, కొత్త పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు వచ్చిండ్రు. చాలా గ్రామాలకు మేము పోయినప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే పిల్లలు వస్తున్నారు, కోడళ్ళు ఊర్లోకి వస్తే వాళ్ళ రేషన్ కార్డులో పేర్లేటువంటి పరిస్థితులు మనం కరోనా సమయంలో దీని విషయంలో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం చూసాం, చాలా విషయాలు ఫేస్ చేశాం. సో నేను ఏమంటే ఇప్పటికైనా కాంగ్రెస్ సరే సన్న బియ్యం కూడా ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ఇలా వీళ్ళు రాష్ట్రంలో పండినటువంటి వరికి ప్రతి ఏదైతే అది సన్న బియ్యం కావచ్చు, దొడ్డు బియ్యం కావచ్చు,
500 రూపాయలు బోనస్ ఇచ్చి అందరు రైతులకు ఆదుకోవాల్సింది ప్రభుత్వం. కానీ సన్న బియ్యానికి మేము 500 బోనస్ ఇస్తాని ఈ రోజు కేంద్రం వీటన్నిటిని కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ యొక్క రైస్ ను ఈ యొక్క ప్యాడీని ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నారు. FCI ద్వారానే అన్ని యొక్క రేషన్ షాపులకు పంపిస్తా ఉన్నాం. సో దేశం మొత్తంలో వన్ నేషన్ వన్ రేషన్ సిస్టమ్ లో ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 5 కిలోలు ఇవ్వడం అనేది దేశంలో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే గతంలో 1 కిలో అడిషనల్ ఇచ్చిండ్రు, కొన్ని రోజులు 5 కిలోలు గత ప్రభుత్వం కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే నిర్ణయానికి కేంద్రం దానికి సంబంధం లేదు. కానీ కేంద్రం యొక్క విధి విధానాల ప్రకారం దేశంలో ఉన్నటువంటి ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన కావచ్చు లేకపోతే దానికి పారామీటర్ ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతా ఉంది. సో ఇక్కడ కూడా ఈ యొక్క బియ్యం ఉందో 100% కేంద్రమే ఈ యొక్క వడ్ల అంటే బియ్యాన్ని కొని రేషన్ షాపుల ద్వారా అమలు చేస్తా ఉంది. ఏదైనా 1 కిలో 2 కిలోలు అడిషనల్ ఇచ్చుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ 5 కిలోలు మాత్రం 100% కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో. అన్ని కార్డులకు సెంట్రల్ ఇస్తుందా? 50 లక్షల కార్డులకు మాత్రమే సెంట్రల్ ఇస్తుందా? మిగతా 40 లక్షల కార్డులు రాష్ట్రం భరించాల్సి ఉంటుందా? లేదు మేడం, ఏమంటే ఎన్ని కార్డులు ఉన్నాయనేది ఈ రోజు వరకు వీళ్ళ దగ్గర కూడా స్పష్టంగా చెప్పరు, ఎవరు లబ్ధిదారులు అనేది చెప్పరు. ఈ రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రానికి వీళ్ళు సరైనటువంటి నివేదికలు ఇచ్చినప్పుడు 100% కేంద్రం కూడా దాని రేషియో ప్రకారంగా వీళ్ళకు మన యొక్క రాష్ట్రాలకు రావాల్సిన వాటాను పెంచుతారు, మన రాష్ట్రాలకు కావాల్సినటువంటి సహకారం అందిస్తారు. ఇలా వీళ్ళు మనం చేయాల్సింది వీళ్ళ దగ్గర స్పష్టమైన విధానం లేకుండా ఇవన్నిటిని కూడా అంటే దారి తప్పు. ప్రజలకు కూడా వీటిపైన చాలా సందేహాలు, ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి చాలా ఏండ్లైంది రేషన్ కార్డు కోసం ఎదురు చూడడము అనేది. సో దానికి సంబంధించి డౌట్స్ ఉంటాయి, ప్రజలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ రాజకీయాల ప్రస్తావన చేస్తూ వద్దు, మీకున్నటువంటి డౌట్స్ లేతే ఏంటి అన్నటువంటి వివరాలకు మాత్రం ప్రజలు కాల్ చేసి ఈ వేదికపై మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. అండ్ చరణ్ గారు చెప్పండి. మేడం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల కార్డులు ఉంటే కేంద్రం ఇచ్చేది 54 లక్షల కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తా ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 36 లక్షల కార్డులది 100% మేమే భరిస్తూ 90 లక్షల కార్డులలో ఈ 54 లక్షల కార్డులకు సంబంధించి కేంద్రం భరించే వాటా వాళ్ళు భరిస్తూ మిగతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. దీని ద్వారా రాష్ట్రానికి ఇప్పటికే 352 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టే పథకం ద్వారా దాదాపు 10,665 కోట్ల రూపాయలు. అంటే కేంద్ర ప్రభుత్వము 5 కిలోల వరకు మాత్రమే భరిస్తూ 54 లక్షల కార్డులకు మాత్రమే అది సహకారం అందిస్తా ఉన్నారు. 90 లక్షల కార్డులకు సహకారం అందిస్తలేదని చాలా స్పష్టం. అదే కాకుండా ఇప్పుడు సన్న బియ్యానికి సంబంధించి అదనంగా ఇంకా ఒక 1,500 కోట్ల రూపాయలు అదనం భారపడతా ఉంది. కాబట్టి దీని విషయంలో ఆల్రెడీ కేంద్ర మంత్రులు కలిసి పూర్తి స్థాయిలో 90 లక్షల కార్డులకు సహకారం అందించండి, మొత్తం 30 లక్షల కార్డు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ కార్డులు కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు ఎంతసేపు రాజకీయ విమర్శలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చరణ్ గారు అన్ని రాష్ట్రాలను ఎలా చూస్తారో తెలంగాణను కూడా అదే విధంగా చూస్తారు కదా. మనం ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఆ రేషియోని బట్టి మీరు అంతకన్నా ఎక్కువ పెట్టారనుకోండి, ఆ రేషియోని బట్టి అన్ని లక్షల కార్డులకు వాళ్ళు పంపిణీ చేస్తారు. సన్నబియ్యం కాన్సెప్ట్ మీది. మేడం, రాష్ట్రాల గురు ఇక్కడ ఎట్లుంటే వాళ్ళ రేషియో మాత్రమే వాళ్ళు ఇస్తారు తప్ప మొత్తం కార్డులకు రేషియో ఇవ్వాలి కదా. ఆ రేషియో ఇవ్వకుండా 36 లక్షల కార్డులకు ఇవ్వడం లేదు ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ వెయిట్ చూస్తా ఉన్నాం. దానిలో భాగంగా సహకారం అందిస్తారే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. 54 లక్షల కార్డులకు ఏదైతే పారామీటర్ ఇచ్చిందో, సపోజ్ ఈ యొక్క 36 లక్షలు వీళ్ళు రావట్లేదు అంటున్నారు కదా, వీళ్ళు ఎందుకు అప్డేట్ చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఒక పారామీటర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పారామీటర్ ఏదైతుందో వీళ్ళ యొక్క బాధ్యత. దీనికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుకునేటువంటి విధానంలో కేంద్ర మంత్రులు చేసేది ఏముంటది? ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా నిజంగా కూడా డేటా ప్రభుత్వం అడిగినటువంటి డేటాను ఇచ్చినప్పుడు రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రిప్రజెంటేషన్ 100% చేయాలి, రాష్ట్రానికి చేయాలి. చరణ్ గారు ఇంతకుముందు మీరు 3,10 లక్షల మందికి సన్న బియ్యం అందించబోతున్నాము అని చెప్పేసి అన్నారు కదా.
సో అంటే 3,10,00,000 మందికి అని అంటే ఆల్మోస్ట్ అందరికి తీసుకున్నట్టే కదా, ఏదో కొంతమంది మిగిలిపోతారు. మొన్న సర్వేలో వచ్చిన లెక్క ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు తక్కువ ఉన్నట్టుంది. ఇంతమందికి రేషన్ బియ్యమా, ఎలా లబ్ధిదారులు అయ్యారు ఇంతమంది? ఈ మేడం ఇప్పుడు ఇది చిలికి చిలికి గాలిబాన్ లాగా ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడలేము. ఎందుకంటే అలా కాదు, అంటే కాదండి, ఇప్పుడు 3,10,00,000 మంది అని అంటే ఎలా లబ్ధిదారులుగా వీళ్ళు ఇంతమందిని డిసైడ్ చేశారు అనేది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కాకుండా లబ్ధిదారులు అయినటువంటి వాళ్ళకి ఇస్తామంటే ఆ లెక్క ఎలా తీయబోతున్నారు? ఇంతమంది అంటే ఆల్మోస్ట్ అందరికి ఏదో అక్కడొక్కడ 2-3 మిగులుతా ఉంటారు ప్రతి ఏరియాకు. బట్ 3,10,00,000 మంది అంటే ఎంత మందికి? నాకైతే రేషన్ కార్డు లేదు, మరి అన్నకు అలాగూ లేదా, అన్న ఉందానా శ్రీవర్ధన్ కూడా లేదనుకుంటున్నాను. అయితే ప్రధానంగా ఇక్కడ మేడం ఎప్పుడే చౌహాన్ గారు ఏదైతే సివిల్ సప్లై సంబంధించినటువంటి చౌహాన్ గారి విషయంలో దీనిపై స్టడీ చేసిన ప్రధానంగా రేషన్ కార్డులలోనే పొరపాటును ఒక్కొక్క రేషన్ కార్డు 100 కార్డు మెయింటైన్ చేస్తున్నారు. దాని విషయంలో తర్వాత మాట్లాడారు. ఎందుకంటే బయోమెట్రిక్ బాగా ఉపయోగపడుతుంది. యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. ఆ లింకప్ అయి ఉంటే ఇన్ని ఉండవు. ఇప్పుడు మేడం ప్రధానంగా ఈ సన్న బియ్యం కాబట్టి ఇంతవరకు ఏంటంటే దొడ్డు బియ్యం కాబట్టి చాలా మంది తీసుకోలేదు, దాని ప్రైవేట్ కు బయటకు వెళ్ళిపోయిన సందర్భం. ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి సన్న బియ్యం ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఇంట్లో సన్న బియ్యం తింటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అవకతవకలు కూడా కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు. తర్వాత దీనికి పూర్తి స్థాయి పరిష్కారం వచ్చి ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ పెట్టాల్సి, ఎందుకంటే నిజమైన లబ్ధిదారులు లాభం జరగాలి తప్ప ఎవరు పడతాలు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తానికి ఉచిత పథకాలని. ఒకసారి కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. శర్వారెడ్డి గారు జనగామ నుంచి ఉన్నారు. చరణ్ గారు శర్వారెడ్డి గారు గుడ్ మార్నింగ్. శర్వారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు సన్న బియ్యం ఇస్తాము April 1 నుంచి అని చెప్తున్నారు కదా. అవును. మరోసారి ప్రజలను April 1 కి ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెప్తున్నారు. ఎందుకు ఇస్తా అంటున్నారు? సన్న వడ్లు కొన్నది ఎక్కడ, సన్న వడ్లు వండినే ఎక్కడ, వీళ్ళు బోనస్ ఇచ్చి కొన్నది ఎక్కడ, సన్న వడ్లు లేవు, దొడ్డు వడ్ల వరిసేన్లే ఎండిపోతున్నాయి మొత్తం. వీళ్ళు సన్న బియ్యం ఎడదేస్తారండి కేంద్రంతో ఏం చేతులు కలపకుండా చేసుకొని. వీళ్ళకి సన్న బియ్యం ఎడ దొరుకుతాయండి? వీళ్ళంతా ఏప్రిల్ ఫుల్ చేయడానికి, మరోసారి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న పని ఇది. వీళ్ళతో ఏం కాదు, ఏం చేయరు కూడా. శర్వారెడ్డి గారికి నమ్మకం లేదు, మీరు April 1వ తేదీన సన్న బియ్యం ఇస్తారన్న నమ్మకం లేదు అని చెప్తున్నారు. మేము ఇప్పటికీ 25 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొనుగోలు చేసారు. ఆల్రెడీ ఎందుకు ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లయితుంది మేడం? ఆల్రెడీ ఇప్పుడు దొడ్డు బియ్యం ఆల్రెడీ 6 కిలోలు ఇస్తా ఉన్నారు, దాని ప్లేస్ సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. దానికి ఆల్రెడీ 17,000 కూడా చేసిన 10,665 కోట్ల రూపాయలు అవుతుంది. కేంద్రం దీంట్లో 5,450 కోట్ల రూపాయలు భరించాలని, రాష్ట్రం 5,175 కోట్ల రూపాయలు భరించాలి. April 1 తర్వాత ఇచ్చారో లేదో క్లారిటీ వస్తుంది. ఒకసారి తర్వాత దాని తర్వాత ఒక క్లారిటీ వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అడుగుతాము, ఇస్తే ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి, సాధారణ పౌరుడికే కాదు, ఇక్కడ రైతులకు నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న హామీల మీద, మహిళలకు నమ్మకం లేదు వాళ్ళు ఇస్తామన్న హామీల మీద, నిరుద్యోగులకు నమ్మకం లేదు వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాల మీద. తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల్లో ఈ రేషన్ కార్డు విషయంలో స్టిల్ గందరగోళం ఉంది అని అంటే చరణ్ గారు మీరు గనక మీ 10 ఏళ్ల కాలంలో ఈ రేషన్ కార్డు కు సంబంధించి ఈ సవరణలు, ఆ పెళ్లైన వాళ్ళని తీసేయడము, ఇంటికి వచ్చిన వాళ్ళని జత చేయడము, లేదంటే కొత్తగా విడిపోయి కాపురం పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయి ఉంటే మరి ఇంత గందరగోళం ఉండేది కాదేమో. 1,80,000 పైచలకు కొత్త కార్డులు మాట్లాడినప్పుడు నేను విన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా, కరోనా లాంటి సమయంలో కూడా అంత్యోదయ అన్న కార్డులు కావచ్చు, అంత్యోదయ ఆహార భద్రతా కార్డులు కావచ్చు, ఏదైతే ఆహార భద్రతా కార్డు, మనకు 3 రకాల కార్డులు కొత్త ఇవ్వడం ఈ పక్కన పెడితే, ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది పేర్లు స్టిల్ ఇప్పటికీ ఓ 7-8 సంవత్సరాల నుండి, అంటే విడిపోయి ఉన్నప్పటికీ, పెండ్లై వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు అందులోనే ఉన్నాయి.
ఒకవేళ మీకు ఒక విషయం చెప్పాలా? తీసేయాల్సి వస్తే మీరు అనేది చాలా 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 వ్యాలిడ్ ప్రశ్న, నాకు అర్థమైంది మీరు చెప్పింది. విషయం ఏంటంటే సవరణలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. ఆహార భద్రతా కార్డులు 60-40, 70-30 రేషియోలో ఒక్కొక్క కార్డుకు ఒక్కో రకంగా ఉంది. అంత్యోదయ అన్న కార్డులకు ఒక రకమైనటువంటి పర్సంటేజీ, అంత్యోదయ ఆహార భద్రతా కార్డులకు ఒక రకమైనటువంటి పర్సంటేజీ, ఏదైతే ఆహార భద్రతా కార్డులకు ఒక రకమైన పర్సంటేజ్. వాటి అర్హతలు అనర్హతలు కూడా వేరు వేరు రకాలుగా ఉన్నాయి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో, ఈ పార్టీ అయినా గతంలో మేమైనా కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రానికి పంపిస్తే కేంద్రం దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు విధానం తీసుకొస్తున్నాము. ప్రతి రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేస్తున్నాము. ఒకే దేశం ఒకే కార్డు ఉండాలా, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకోవచ్చు. పౌరులు కూలి పనుల కోసం అని చెప్పేసి హైదరాబాద్ కు రావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి నగరాల నుంచి గ్రామాలకు వెళ్ళొచ్చు. ఎక్కడున్నా కూడా ఆహార విషయంలో ఆయన ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కేంద్రము రాష్ట్రం ఆలోచించిన తర్వాత తీసుకునే నిర్ణయాలలో సాంకేతిక పరమైన లోపాలు ఉన్నప్పుడు పాపం మేం చేసిన లోపం కాదు కదా అది. ఇప్పుడు మేము పెట్టినటువంటి ఆప్షన్స్ కాదు కదా. ఇవాళ ఆధార్ లింక్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా చెప్పండి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కేంద్రమే ఇప్పుడు అప్లై చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్నటువంటి వాళ్ళకు పెళ్లి చేసి పంపించేశారు. సో వాళ్ళ ఆ పేరు తొలగించడము, మళ్ళీ కొత్త కార్డు ఇవ్వడమా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేరు యాడ్ అయిపోయి వాళ్లకు కొత్త కార్డు రావడమా, సవరణ జరిగి, ఇది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రక్రియ కొనసాగిస్తుంది కదా. ఇవాళ ఏప్రిల్ మార్చ్ 31 వరకు మేము అప్లికేషన్లు తీసుకుంటున్నాము. ఎవరెవరైతే కొత్తగా అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నాము కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది నిరంతరం అన్నది. గత ప్రభుత్వం కూడా నిరంతరం కొనసాగించగానే కేంద్రం నుంచి సిగ్నల్స్ లేకపోతే, కేంద్రం నుంచి ఓకే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి మీరు చెప్పండి మేడం ఒక నిమిషం. ఇది కేంద్రంతో ముడిపడినటువంటి అంశం. ఇది ఆహార భద్రతా కార్డు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు పైన సమాధానంగా ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. టేక్ ఎ బ్రేక్. శ్రీవర్ధన్ గారు చెప్పండి, అంటే సెంట్రల్ తో ముడిపడి ఉన్నటువంటి ఈ స్కీమ్ కు సంబంధించి, ముఖ్యంగా రేషన్ కార్డు కు సంబంధించి ఇందులో చాలా సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అంటే ఆ పేర్లు నమోదు కావచ్చు, పేర్లు తీసేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి స్టిల్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఇబ్బంది ప్రజలు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కూడా రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తావన వస్తే ఇంకా మా పేర్లు తొలగించలేదు, ఒకవేళ ఈ అప్లై చేస్తే తొలగించడం అంటే మళ్ళీ అక్కడ యాడ్ చేస్తారో లేదో అన్న డౌట్ తో కూడా ప్రజలు తీయట్లేదు పేర్లు. కేంద్రము ఈ యొక్క రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సహకారం అందిస్తుంది. అట్లనే తెలంగాణలో కూడా చేస్తా ఉంది. ఈ అంత్యోదయ అన్న స్కీమ్ ఏదైతే ఉందో యాక్చువల్ గా అది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. ఎవరైతే బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు 35 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ లబ్ధిదారులను గుర్తించేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి. ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నా కూడా, ఒంటరి ఉమెన్ ఉన్నా కూడా, కొన్ని రకాల డిసీజ్ తో బాధపడే కుటుంబాలకు అయితే ఉందో, అంటే మన 5 కిలోలు ప్రతి వ్యక్తికి ఇచ్చేది కాకుండా ఈ యొక్క దాంట్లో అంత్యోదయ యోజన స్కీమ్ లో 35 కిలోలు కేంద్రం ఇస్తా ఉంది. ఒకటి. రెండోది, మీరు గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ పర్యటనలో వచ్చినప్పుడు ఒక చర్చ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అంటే ఏదైతే రేషన్ బియ్యం ఇచ్చేటువంటి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోటోలు వేసుకుంటూ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే సివిల్ సప్లైకి సంబంధించిన ఫోటోలు వేసి ఇది మేమే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పుకుంటా ఉంది. సో అప్పుడు ఒక చర్చ తెలంగాణలో కూడా పూర్తి స్థాయి. అంటే నేనేమంటున్నా, కేంద్రం ఇచ్చినటువంటి దాంట్లో కేంద్ర సహకారం ఉందని చెప్పడంలో, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రం నుంచి ఇచ్చింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీజేపీ ఇస్తూ ఉంది. చాలా దాంట్లో జరిగిన అంటే డిస్కషన్ లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇలా కిలో బియ్యం రావాలంటే 2 రూపాయల కిలో బియ్యము ఏదైతే ఉందో, అంటే కేంద్రం ఇచ్చేది 2 రూపాయల కిలో బియ్యాన్ని రాష్ట్రాలకు కొన్ని ఇస్తా ఉంది. సో దాంట్లో మన మార్కెట్ లో ఇవాళ 35, 40, 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యము 2 రూపాయలకు రాదు. ఇలా మనం 2300 రూపాయలు పెట్టి ఇది ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నాం అంటే ఒక కిలోకు దాదాపు 30 ప్రధానుల ఫోటోలు పెట్టడం కదా ఎప్పటి నుండో ఇస్తున్నప్పుడు గతంలో కూడా ఎప్పుడు ఎవరికి పెట్టినది లేదు. ఒకటే నిమిషం. 34-35 రూపాయలు పడుతున్నప్పుడు కేంద్రంలో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, 5 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగింది. ఇప్పుడు కూడా మనందరం కూడా చాలా స్పష్టంగా ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో కేంద్రం యొక్క వాటా ఉంది. అది మోదీ గారు ఇస్తున్నారా, గత ప్రభుత్వాలు ఇస్తున్నా అంటే ఇస్తున్నాయి. సో దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 2 రూపాయలకు ఇవ్వాల్సిన బియ్యం అవుతుందో గతంలో ఏం చేశారంటే మేము ఫ్రీ బియ్యం ఇస్తామని ఆ 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది. సో ఆ 2 రూపాయల కిలోకి ఇచ్చేది ఆ 2 కావచ్చు, ఈ 5 కావచ్చు, 7 రూపాయలు భరించేటువంటి కేంద్రం ఉన్నాయి.
అయితే ఇంతకుముందు మిత్రుడు అన్నాడు కదా 90 లక్షల కార్లు ఉంటే 55 లక్షలకి కేంద్రం సహకారం చేస్తాం. సో మిగతా వాళ్ళకి ఎందుకు చేస్తలేదు అనేది ఉంది. నేనేమంటున్నానంటే మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. దేశంలో ఈ రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 4 కోట్ల పైన ఇల్లు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2014 కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 ఎప్పుడైతే స్కీమ్ ప్రారంభమైందో ఈ రాష్ట్రానికి కూడా 2 లక్షల ఇల్లు ఇచ్చారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 16-18 లక్షల ఇళ్లను అక్కడ ఉన్న ప్రభుత్వాలు అవైల్ చేసుకున్నాయి. ఇక్కడ ఎందుకు చేసుకోలేకపోయిందంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి 2 లక్షలకు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా సో ఫర్దర్ ఈ రాష్ట్రానికి అలొకేషన్ కావాల్సిన ఇళ్లను చేయలేదు. సో మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రానికి చెప్పారు, సార్ మా రాష్ట్రంలో చాలా మంది 20 లక్షల పైన ఈ లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి మీరు కేంద్రం సహకరించమంటే 100% కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క యూసీ ఏదైతే యూటిలైజ్ సర్టిఫికేట్ ఉందో దాన్ని సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు కూడా ఈ రేషన్ విషయం గురించే చూసినట్లయితే రేషన్ గురించి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, ఒకవైపు ఇచ్చినవి కూడా సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ కూడా ఒకవైపు అభివృద్ధి చెందుతున్నాం అంటున్నారు, రేషన్ ఇచ్చేటువంటి ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ నారాయణ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నారాయణ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే. ప్రభుత్వం ఏం చేసినా పూర్తిగా చేసినారు, రుణమాఫీ చేసిన మన బోనస్ ఇచ్చిన ఇంత మట్టి 3 నెలలు బోనస్ పూర్తిగా ఇవ్వలేదు. ఏం చేసినా ఏప్రిల్ 2 వేయటం తప్ప ఏం లేదు. ఈ సన్న బియ్యం వస్తున్నా అనేది ఒక మాట. ఓకే చరణ్ గారు, మీరు ఎక్కడ ఫూల్ చేస్తారా? ఒకసారి కాలర్ కి సమాధానం. మేము ఇక్కడ ఏం చెప్తామన్నా అంటే 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కొంతమంది పెండింగ్ ఉందని చెప్పేసి వాస్తవాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటా ఉంది. బడ్జెట్ లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినా చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ 2016 మేము తీసుకుంది 2018 నుంచి 2023 వరకు, కేసీఆర్ 2016 నుంచి 2018 వరకు రుణమాఫీ చేయలేదు. ఆ చేయకపోని వాళ్ళకి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేట్లా 2018 నుంచి 2023 మధ్య మాత్రమే మేము రుణమాఫీ విషయంలో కట్టుబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా ఈ బోనస్ గురించి అడిగినట్టున్నారు నారాయణ గారు. బోనస్ కు సంబంధించి ఇంకా బోనస్ ఇవ్వలేదు, ఇంకా కంప్లీటే కాలేదని చెప్పేసి అడిగారు. మేడం బోనస్ సంబంధించి మీరు చూడండి, మేము 48 అవర్స్ లో 45 గంటలు అమ్మిన 45 గంటల్లో పైసలు ఇస్తా ఉంది. 1600 కోట్ల రూపాయలు బోనస్ కి కేటాయించుకున్నాం కదా. ఇప్పుడు మొన్ననే ప్రారంభించారు అవన్నీ 88,624 సెంటర్లు ఏర్పాటు చేసుకుని 1,624 కోట్ల రూపాయలు బోనస్ నిధులు కేటాయించుకొని దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెట్టి ఒరుగు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఏంటంటే అక్కడిక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుండదు కాక సాధ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తరం చేతిలో ఉన్న వరకు ఖచ్చితంగా రైతుల ముందుకు పోతాం. మేడం ఇక్కడ చరణ్ గారు మళ్ళీ తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా. కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నా కూడా ఈ యొక్క బియ్యం సప్లై పెరుగుతా ఉంది ఏంటి అనేది ఒక చర్చ అయితే వాస్తవం. అంటే దారిద్ర రేఖను దిగువన దాటి పేదరికంను అధిగమించుకుంటూ పోయేటప్పుడు ఎందుకు ఈ రేషన్ బియ్యం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది అనేది చాలా చర్చ జరుగుతుంది దేశంలో. మనం ఏమన్నాం, నేను ఇంతకుముందుకి స్టార్టింగ్ లో ప్రారంభంలో చెప్పాను. సో రేషన్ కార్డు ఏదైతే ఉందో, తెల్ల రేషన్ కార్డు అని ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లబ్ధి పొందేటువంటి ఆరోగ్యపరం కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, దీనికి ముడిపడి ఉండకుండా దీన్ని ఒక సపరేట్ ఎంటిటీగా చేసి ఆహార భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం ఆహార భద్రత చేసినప్పుడు చాలా మంది కూడా స్వచ్ఛందంగా వదులుకోవడానికి అనేక మంది ఈ రోజు దేశంలో ఉన్నారు. ఇది అన్ని ప్రభుత్వాలు చేయాలి. ఈ రోజు కేంద్రం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. నేనేమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఏ దేశంలో ఇప్పుడు దేశం మొత్తంలో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క నిజమైనటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఒక డిస్కషన్ జరిగి అది జరిగినప్పుడు ఆహార భద్రతకు ఇంకా 5 కిలోలు కాదు, కుటుంబాలకు అవసరం ఉంటే 10 కిలోలు కూడా మనం సహకారం అందించాలి. ఎవరికైతే అవసరం లేదనేది ఇలా మార్కెట్ లో మనం చూస్తా ఉన్నాం. అక్కడికి వచ్చినమో లేదో ఇలా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు, ఆ ఏజెంట్ వస్తున్నాడు, ఆ బియ్యం తీసుకొని పోతున్నారు, మళ్ళీ మార్కెట్ లో 9 రూపాయలకు 11 రూపాయలకు అమ్ముతున్నా ఉన్నారు. సో ఇవాళ ఏ పైసలు ఇచ్చినా ఇది మన యొక్క పైసలే. ఈ రోజు 35 రూపాయల బియ్యం
రూపాయల కిలో ఉన్నటువంటి బియ్యం 2 రూపాయలకు ఇస్తున్నాం. శ్రీవర్ధన్ గారు, దీనికి ఎవరో భరిస్తున్నాం. ఆ పైసలు ఎవరు అంటే మనమే దత్తాత్రేయ గారు. దీని మీద చర్చ ఈ విధంగా జరిగితే మంచిది. ఇంతకు ముందుగా మేడం ఇది జటిలమైనటువంటి సమస్య, ఎందుకంటే దీంతో ఒకటే ఆధారపడి లేదు. ఒకవేళ వ్యవసాయ ఆధారపరమైనటువంటి అంశాలలో వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీలు గాని, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రభుత్వం నుంచి తీసుకునేటువంటి బెనిఫిట్స్ గాని, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా దేనికైనా అన్ని పథకాలకు రేషన్ కార్డే సర్వరోగ నివారణి. రేషన్ కార్డుని ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులైనా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడానికి కారణం ఏంటంటే, రేషన్ కార్డు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో అయినా కూడా పౌరులుగా ట్రీట్ చేయరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు లేదా ప్రజా పరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గానీ ఈ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆ బియ్యాన్ని తినే వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ తినరండి. 20% నీడెస్ట్ ఆఫ్ ద నీడ్ పీపులే ఆ రైస్ ని వాడుకొని తినేటువంటి పరిస్థితిలో ఉంటుంది. చాలా స్పష్టంగా మా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఏ ప్రభుత్వాలకు అది సాధ్యం కాని సమస్య. ఎందుకంటే రేషన్ కార్డుల నుంచి పేరు తీసినామంటే నేను ఈ రాష్ట్రంలో ప్రాణాలతో లేను అనేటువంటి ఒక ధోరణి కొనసాగుతుంది. ఆ పౌరులు అంటే నేను ఈ రాష్ట్ర పౌరుని కాదా, నా పేరు ఎందుకు తీసేసిన రేషన్ కార్డులకి అనేటువంటి ఒరవడి ఉంది. కాబట్టి ఇది చాలా సాంకేతిక పరమైన ఆర్థిక పరమైన అంశాలకు ముడిపడ్డ అంశం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు గాని పౌరులకు గాని ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మీరు రేషన్ కార్డు తీసేసినంత మాత్రాన మిగతా వాటికి అనర్హులు గానీ లేకపోతే మీరు దాన్ని పొందరు అనేటువంటి విధానం ఉండదు. దానికి ప్రత్యామ్నాయ విధానం తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగానైతే ఓటరు ఐడికి ఆధార్ కార్డు అనుసంధానం చేసినట్టుగా ఓటరు ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడికి ఇప్పుడు ఏంది మేడం, మన ఊర్లోకి వెళ్ళగానే ఊర్లో ఎంఆర్ఓ గారు ఏమంటారు, అప్లికేషన్ పెట్టగానే మీది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురండి అంటాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ 1.5 ఉన్న వాళ్ళకు గ్రామీణ ప్రాంతంలో ఒకటి దత్తాత్రేయ గారు అంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి క్వశ్చన్ ఇది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా సైట్ లోకి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ వీటి వైపు చూస్తే ఏదైనా అప్లై చేశారు అంటే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చి మళ్ళీ వాళ్ళకు పూర్తి డీటెయిల్స్ ఉండేంత వరకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పోర్టల్స్ గాని ఇవి కానివ్వండి, అంటే ఎందుకు ఇంత తప్పుల తడకగా లైక్ ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి పేర్లు ఒకరి పేరు తొలగించమంటే ఇంకొకరి పేరు డిలీట్ చేయబడతాడు, ఇంకొకరి పేరు, అట్లాంటివి చాలా కేసెస్ చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ మాత్రమే ఇట్లా జరుగుతోంది మేడం? ఇప్పుడు 2 అంశాలు. ప్రభుత్వము ప్రధానంగా ఏదైతే ఆ పోర్టల్ నిర్వహణ చేస్తా ఉందో ప్రభుత్వ పోర్టల్, దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒకటి ప్రభుత్వాల చిత్తశుద్ధి కూడా ఉండాలి మేడం. ఏ ప్రభుత్వమైనా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, గతంలో ఉన్న మా ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కూడా కొంత చిత్తశుద్ధితో వాటిని మెయింటెనెన్స్ చేసే విషయంలో క్లారిటీగా, ఇది ప్రజలకు అత్యంత పెద్ద స్థాయిలో ఎక్కువ మొత్తంలో ప్రజల లబ్ధిదారులు ఉన్నటువంటి అంశం. కాబట్టి 80 లక్షల పైచిలుకు కార్డులు, దాదాపుగా 2,30,00,000 పైచిలుకు పౌరులు. కాబట్టి ఇంత పెద్ద అంశంలో ఉన్నటువంటి అంశాన్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు వాటి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రేషన్ కార్డుల, కొత్త రేషన్ కార్డుల కోసం నూతనంగా పెళ్లైన వాళ్ళు క్యూ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు 17 నెలల్లో పెళ్లైన వాళ్ళు కాదు, గతంలో పెళ్లైన వాళ్ళు కూడా ఉన్నారు. మా ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఏ స్కీమ్ కు అనర్హులం అయిపోయినాం. ఇవాళ మొన్న డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇంద్రమైన్ల విషయంలో ఊర్లకి ఎంక్వైరీకి పేపర్లు పట్టుకుని వస్తున్నారు. పెళ్లైన వాళ్ళు భార్య భర్తలు పెళ్లి సంవత్సరం అవుతున్నా కూడా వాళ్ళ పేర్లు రేషన్ కార్డులలో లేవు. రేషన్ కార్డు లేకపోయేసరికి తీసుకున్నట్లేడు, ఆబ్సెంట్ అని చెప్పేసి పెడుతున్నారు, ఫైల్ క్లోజ్ అని పెడతా ఉన్నారు. చాలా మంది మళ్ళీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అంటే ఈ అంశాలను నివృత్తి చేయాల్సింది ప్రభుత్వాలే. 2 ప్రభుత్వాలు మాట్లాడుకోవాల్సిన అవసరం. రేషన్ కార్డు అనేటువంటిదే పౌరులకు ప్రధానమైనటువంటి రైట్ గా మారింది. రేషన్ కార్డులో పేరు తీసేస్తే ఆ పౌరుడు ఏమంటారు అంటే మేము చనిపోయిన దాంతో సమానమే కదా మా పేరు తీసేస్తే అని తీయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ప్రభుత్వాలు సమన్వయంతో దీన్ని కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ప్రజలకు, పౌరులకు రేషన్ కార్డ్ ని అన్నిటికీ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కూడా రేషన్ కార్డు యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా అవసరం లేకపోయిన ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీకి సంబంధించిన టైంలో కూడా చూసాము రేషన్ కార్డుకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు అనేది. సో ఈ క్రమంలో ఒకవైపు సవరణలు అయితే చాలా చేసేటివి ఉన్నాయి, చాలా ఏండ్ల నుంచి ఉన్నాయి. కాబట్టి చాలా వరకు పేరు డిలీట్ అవ్వాల్సినవి ఉన్నవి, కొత్తగా ఎంటర్ అవ్వాల్సినటువంటి ఉన్నవి. సో ఇవన్నీ పోను కొత్త లబ్ధిదారుల ఈ ఎంపిక అనేది ఇది ఎలా డిసైడ్ చేశారు, ఎలా డిసైడ్ చేస్తారు, 1వ తేదీన వాళ్ళు ఎలా లబ్ధి పొందుతారు? మేడం, ప్రధానంగా ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి 51% కేంద్రం ఇస్తే రాష్ట్రాలు 49% భరిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో 90 లక్షల కార్డులు ఉంటే కేంద్రము 54 లక్షల కార్డు మాత్రమే వాళ్ళు ఇచ్చేటువంటి పర్యావరణ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి ఉన్నటువంటి కార్డులు ఇవ్వాలని చెప్పి శాస్త్రం రిక్వెస్ట్ చేసినాం. ఇంకా పూర్తి స్థాయి సమాచారం కేంద్రానికి ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇది రావడం జరిగింది. దీని విషయంలో కూడా ఆల్రెడీ చర్చించడం జరిగిన సందర్భం. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు అనేది ఆధార్ కార్డు మన
ఆరోగ్యశ్రీ కావచ్చు, వైట్ రేషన్ కార్డు ప్రతిదానికి లింక్ పెట్టడం తోటి Fees reimbursement. ఎక్కువ మంది వైట్ రేషన్ కార్డు వదులుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దాని విషయంలో కూడా పునరాలోచించాలి. ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు పరిధిని తక్కువ చేయాలి. అదే కాకుండా ఈ ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇచ్చినట్లయితే ప్రధానంగా వైట్ రేషన్ కార్డు తగ్గే అవకాశం కాబట్టి ఆ దిశ కూడా ఆలోచించాలని చెప్పేసి ఆల్రెడీ సివిల్ సప్లై రివ్యూలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు చరణ్ గారు, ఇది అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నామని కాదు, ముఖ్యంగా అంటే దేనికైనా కూడా ఒక ఫింగర్ యాక్సెస్ సరిపోతోంది, బయోమెట్రిక్స్ ఉంటుంది. సో అన్నిటికీ లింకప్ అయినటువంటి ఇప్పుడు ఆధార్ అన్నిటికీ అనుసంధానం చేయబడింది. సో వాళ్ళ ఆదాయం ఎంత ఏంటి అనేది అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, మిగతా వాటికి కానివ్వండి, ఏ పథకాలకు లబ్ధి పొందుతున్నారనేది ఒక్క ఫింగర్ యాక్సెస్ తో సరిపోతోంది. అయినప్పటికీ స్టిల్ ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? వీటిని అంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడమా, లేదంటే పాతవి సవరణలు చేయడానికి సంబంధించి ఇంత ఆలస్యం అన్నదల్లా, లేకపోతే ఇబ్బంది ఓవరాల్ గా చెప్పాలంటే ఆ ఇబ్బందులు ఉండడం వల్ల, ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్లే కూడా వెళ్ళిన వాళ్ళు కూడా అప్లై చేసే టైంలో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతోంది ఇట్లా? ప్రధానంగా నేను చెప్తా ఉన్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ ఎక్కడైనా కూడా ఈ ఎక్కువ శాతం రేషన్ కార్డు మీద ఆధారపడి చాలా పథకాలు కావచ్చు, లాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా లాస్ట్ కు రేషన్ కార్డు ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ ఆలోచన చేసి తప్ప ఈ వైట్ రేషన్ కార్డు సంఖ్యను మనం తగ్గించలేము. దీనికి చాలా ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా చాలా ముడిపడి ఉన్నాయి కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ గా మనం ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ గా ఇచ్చే విధంగా, అదే కాకుండా వైట్ రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు సంబంధం, మన ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధం లేకుండా, అదే కాకుండా ఇంకేమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఇంకేమన్నా కొత్తగా ఆలోచన చేస్తే ఈ వైట్ రేషన్ కార్డు సంఖ్య తగ్గిస్తామని చెప్పేసి ఆల్రెడీ ఆలోచన చేయాలని చెప్పేసి అధికారులకు ఆల్రెడీ ఆదేశించింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వైట్ రేషన్ కార్డు తగ్గాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అలాగూ, అదే కాకుండా ఆరోగ్యశ్రీకి అలాగూ డిఫరెంట్ గా ఉంటే తప్ప ఈ వైట్ రేషన్ కార్డు సంఖ్య తగ్గించలేదు. ఎందుకంటే 1,30 లక్షల కార్డులు అవుతుంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి 90% వైట్ రేషన్ కార్డు ఉన్నట్టే ఇక. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో ఈ అంటే 2025లో ఖచ్చితంగా పరిష్కారం లభిస్తాయని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అధికారులు సీరియస్ గా దీని మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేసి కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు వేరు, అదే కాకుండా భవిష్యత్తులో ఇంకేదైనా ఇచ్చినా కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా ఈ రేషన్ అవసరమైన వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఉండే విధంగా, మిగతా అవసరాలకు మిగతా కార్డ్స్ ఉండేటువంటి విధంగా దీని ఇంపార్టెన్స్ తగ్గిస్తే గానీ రేషన్ కార్డు పైన ఇంత ఇష్టం చూపించారు, ఒకవైపు ఖచ్చితంగా తీసుకోవాలి అన్నటువంటి దానిగా ప్రజలు ఆలోచించారు. అట్ ద సేమ్ టైం ఈ లబ్ధిదారుల ఎంపిక సంబంధించి అయితే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే కాకుండా లబ్ధిదారులకు కూడా సన్నబియ్యం అందిస్తామని చెప్పారు కాబట్టి సో ఆ క్లారిటీ అయితే ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు చరణ్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.